నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనము ఒక రెండు కమర్షియల్ ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బర్మాష్గూడ రోడ్ అండి. మేడ్చల్ నుండి బర్మాష్గూడ వెళ్ళే రోడ్డు. ఇక్కడ స్ట్రెయిట్ వెళ్తే బర్మాష్గూడ, మన డబిల్పూర్, లింగాపూర్, నూతన్కల్ అక్కడ వెళ్తుంది. అక్కడ హైవేకి వెళ్తుంది. ఇటు వచ్చేసి మేడ్చల్ అండి. ఒకసారి చూడండి, అదే మేడ్చల్. యాక్చువల్లీ ఈ ఏరియా ఏంది అంటే మన రైల్వే స్టేషన్ కాలనీ దాటిన తర్వాత వస్తుంది ఇది. ఇక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 100 ఎకరాలలో ఒక లాజిస్టిక్ హబ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ దగ్గరనే మనకు లాజిస్టిక్స్ హబ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ లాజిస్టిక్ హబ్కు ఆపోజిట్ మనకు ఒక వెంచర్ రావడం జరిగిందండి. ఈ వెంచర్ వచ్చేసి 2018 ఓల్డ్ వెంచరు, 2018 వెంచరు. ఈ వెంచర్లో 2 ప్లాట్లు వచ్చినాయండి. ఆ ప్లాట్లు ఇవే అండి. ఇక్కడ చూడండి, ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్లో ఉంది. ఇదొక ప్లాట్, దాని వెనకాల ఒక ప్లాటు. ఇది ఒక 183, ఒకటి 189 2 స్క్వేర్ యార్డ్స్లతోటి 2 ప్లాట్లు రావడం జరిగింది. ఇందులో ఇంకా లోపల చాలా ప్లాట్లు ఉన్నాయి. మీకు ఈ ఏరియాలో ఏమన్నా డెవలప్మెంట్ పర్పస్, ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటే మాత్రం చాలా మంచి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ఇదంతా వెంచర్ అండి. ఇది టోటల్గా ఇక్కడ వచ్చేసి ఒక ఫామ్ హౌస్ అనేది, ఒక గెస్ట్ హౌస్ చూడండి. ఇక్కడ గెస్ట్ హౌస్ కింద కట్టడం జరిగింది. కనిపించేది బర్మాష్గూడ అనే విలేజ్. అక్కడ ఒక స్కూల్ కనిపిస్తుంది కదా, భద్రకా స్కూల్ అది. చాలా పెద్ద స్కూలు. ఈ ఏరియా వచ్చేసి మనకు డబిల్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియా ఇది. మనకు మేడ్చల్ జిహెచ్ఎంసీ నుండి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో బార్డర్ ఆఫ్ మేడ్చల్ జిహెచ్ఎంసీ అని చెప్పుకోవచ్చు. మేడ్చల్ జిహెచ్ఎంసీకి బార్డర్లో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి. ఇది వచ్చేసి మనకు డబిల్పూర్ మున్సిపాలిటీ. డబిల్పూర్ అంటే మన ఇప్పుడు ఎల్లంపేట మున్సిపాలిటీ ఉంది కదండి. ఎల్లంపేట మున్సిపాలిటీ, డబిల్పూరు, ఈ బర్మాష్గూడ, ఈ లింగాపూర్ మొత్తం కలిపి మనకు ఎల్లంపేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఇది మున్సిపాలిటీ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్. ఈ 60 ఫీట్ రోడ్కే కమర్షియల్ అని చెప్తున్నాను నేను. ఈ 60 ఫీట్ రోడ్ అటు, ఇక్కడ వచ్చి 25 ఫీట్ రోడ్. ఇందులో కమర్షియల్గా ఉంది. ఒకసారి చూడండి, ముందు ప్లాట్ చూసుకుంటే మాత్రం 2 కింద చేసుకోవచ్చు అండి. 183ని మనము 90 కింద చేసుకోవచ్చు. 2 ప్లాట్ కింద అయితే ఈస్ట్ ఫేస్ వస్తుంది ఇది. అక్కడైతే మొత్తం కమర్షియల్, అయితే అక్కడ రోడ్ సైడ్ అయితే మొత్తం కమర్షియల్ చేసుకోవచ్చు. ఇది అండి ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడే మనకు ఒకటి క్రికెట్ కోర్ట్ కింద ఉంటుంది. ఇక్కడ బర్మాష్గూడ కొద్దిగా ముంగడికి వెళ్తే, మనకు 1 కిలోమీటర్ ముంగడికి వెళ్తే మన క్రికెట్ కోర్ట్స్ అయినా రెండు కోర్టులు ఉంటాయి, చాలా పెద్దది. ఇక్కడికి మనకు సంస్కార్ స్కూల్ అనేది జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో తొవ్వల వేలనే ఉంటుంది. సంస్కార్ స్కూల్ ఒకటి ఉంటుంది. మన లాజిస్టిక్ హబ్ అనేది ఎగ్జాక్ట్లీ ఆపోజిటే. అది వర్గీనే స్టార్ట్ అయింది అనుకోండి, దీని డెవలప్మెంట్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోతుంది. 100 ఫీట్ రోడ్ అనేది దీనికి నియర్ బై మనకు రైల్వే కాలనీకి ఒక 100 ఫీట్ రోడ్ వస్తుంది. 100 ఫీట్ రోడ్ నుండి మనకి ఇప్పుడు డబిల్పూర్ వచ్చేసి మనకు రైల్వే హబ్ అనేది ఒకటి వస్తుంది కదండి. టర్మినల్ వస్తుంది కదా. ఆ టర్మినల్ కింద వచ్చిందంటే దీని రేట్లంతా మొత్తం చాలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంటే మాత్రం ఇది మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇది నియర్ బై మనకి రింగ్ రోడ్కి చాలా దగ్గరలో, మేడ్చల్కి చాలా దగ్గరలో, మేడ్చల్ జిహెచ్ఎంసీకి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంది ఇది. వాళ్ళు 13,000 రూపీస్ ఈ కమర్షియల్ ప్లాట్ చెప్తున్నారు. కానీ లోపలికి వెళ్తే ఇంకా చాలా తక్కువ రేట్లో దొరికే ఛాన్సెస్ ఉంది లోపల ప్లాట్లు అయితే. ఇది వచ్చేసి హెచ్ఎండి కాదండి, మన జీపీ లేఅవుట్ అని చెప్పుకోవచ్చు. జీపీ లేఅవుట్. కాబట్టి యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, ఇందులో ఆల్రెడీ 3 టైమ్స్ 4 టైమ్స్ అనేది రీసేల్ అనేది జరిగింది. 2018లో చేశారు కదా వెంచరు. అందులో కొన్ని ఓనరీ మిగిలాయి. వాళ్ళు మాత్రం మాకు చెప్పారు, ఇప్పుడు రీసేల్ వాళ్ళకి కొన్ని వచ్చాయి. ఇందులో ఆల్మోస్ట్ ఒక 6-7 ప్లాట్స్ ఏమి ఉన్నాయి మొత్తము. ప్రజెంట్ అన్నిటికన్నా ముందు ఈ కమర్షియల్ ప్లాట్ అనేది చూపిద్దాం అనుకుంటున్నాము. ఈ కమర్షియల్ ప్లాట్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఏమంటారు, ఇది సౌత్ ఈస్ట్ సైడ్లో ఉంది ఇది. యాక్చువల్లీ ప్రాపర్టీ వచ్చేసి మనకు మేడ్చల్ బస్ స్టాండ్ నుండి చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 4.5 కిలోమీటర్స్ వస్తుంది మేడ్చల్ బస్ స్టాండ్ నుండి. ప్లస్ ఈ రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి, మేడ్చల్ రైల్వే స్టేషన్ నుండి చూస్తే మాత్రం ఒక 2.5 కిలోమీటర్స్ వస్తుంది. మొత్తం టోటల్గా 4.5 కిలోమీటర్స్. డబిల్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి చూసినా కానీ నాకు 2 కిలోమీటర్స్ వస్తుంది. డబిల్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి 2 కిలోమీటర్స్ వస్తుంది. మేడ్చల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి 2.5 కిలోమీటర్స్ వస్తుంది. మేడ్చల్ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి 4.5 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ఇది కమర్షియల్ కాబట్టి 13,000 చెప్పినాము ఇక్కడ.
లోపలికెళ్తే ఇంకా ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇంకా వాళ్ళు మనకు రేట్లు షో చేయలేరు. ఇంకొక 6, 7 ప్లాట్స్ ఉన్నాయి లోపల. చూడండి. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి లొకేషన్ చూసిన తర్వాత అవిగిన వీడియో చేద్దాం మనము. 13,000 ఈ కమర్షియల్ చెప్పిర్రు కాబట్టి లోపలికెళ్తే ఇంకా చాలా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటది. హ్మ్. ఇంక్ లేక్ వ్యూ అండి మొత్తం. డబిల్పూర్ చెరువు. అది లేక్ వ్యూ. చూయించు అసలు లేక్. ఇది చాలా హైట్ మీద ఉంది. చెరువు డౌన్‌లోకి ఉంది అక్కడ. అంటే డిస్టెన్స్ ఉన్నా గానీ లేక్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది అది. ఆ భద్రకా కాలేజీ, ఆ లేక్ వ్యూ అంతా కనిపిస్తుంది కదండీ! అది లేక్ వ్యూ. ఈ పక్కనే బర్మాజ్‌గూడ విలేజ్ అది. ఈ బర్మాజ్‌గూడ దగ్గర చాలా మంచి టెంపుల్ గిన ఉంటుంది. శివాలయం ఉంటుంది నియర్ బై ఇక్కడ పక్కనే మంచి శివాలయం ఉంది. మర్రి చెట్టు లోపల ఉంటది అది శివాలయం. హ్మ్. నచ్చితే ఈ నంబర్‌కి ఫోన్ చేయండి. థాంక్ యూ అండి. నమస్తే. బాయ్.